Singer. Okay. Start. వార్నింగ్ వాయిస్ ఇఫ్ చిల్డ్రన్ ఇన్ సెట్ కార్ లాక్డ్ ప్రయోగం అండి. ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు కార్ డోర్ లాక్ వేసిన తర్వాత పేరెంట్స్ వెళితే కొంతమంది పిల్లలు లోపల పడుకున్నప్పుడు కానీ వాళ్ళని చూడక వెళ్ళిపోతే వాళ్ళకి శ్వాస ఆడక చనిపోతున్నటువంటి పేపర్ వార్తలు ఎన్నో చూస్తున్నాం, ఎన్నో వింటున్నాం. చాలామంది చనిపోతున్నారు. ఎందుకంటే పాపం పేరెంట్స్ ఏంటంటే పడుకున్నారు కదా 2 నిమిషాలు వస్తామని చెప్పేసి అటో ఇటద్దామని కొందరు పిల్లలను లోపటి నుంచి బయటకు రావడం వల్ల వాళ్ళు ఏడిసి ఊపిరి ఆడక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనం చూస్తున్నాం. ఇటువంటి ప్రమాదాల నుంచి నివారించాల ఉద్దేశంతో మేము ఈ ప్రయోగం చేయడం జరిగింది. ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎవరైనా మన సెంటర్ లాక్ వేసి వెళ్ళిపోయిన తర్వాత లోపల ఉన్న పిల్లలు ఏడిసి ఊపిరి పట్టి చనిపోకుండా ఉండడానికి. రెండవది ఏంటి అంటే మనం మర్చిపోయి పిల్లలను అండే ఉంచి వెళ్ళిపోతున్న సుతా వాళ్ళు లోపల ఏడిసి పిలిస్తే ఎవరు పట్టించుకోకపోవడం వల్ల చనిపోతున్నారు. కాబట్టి ఎవరైనా లోపల లాక్ వేసి వెళ్ళినప్పుడు ఈ సటర్ను మన ఇది డోర్ అండి, ఇది లోపల మనకు హ్యాండిల్ ఉంటుంది డోర్ది. మనం డోర్ వేసిన తర్వాత లోపల సైడ్ డోర్ హ్యాండిల్ ఉంటుంది. ఈ హ్యాండిల్ మనం ఒకసారి పిల్లలు వచ్చి హ్యాండిల్ ఇలా ఊపుతుంటారు. అక్కడ దరిదాపులోనే ఆ కారు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఏదో కారు ఊపుతుంది అని చెప్పేసి వాళ్ళు వచ్చి చూస్తే పిల్లలు ఉన్నారని తెలిసిపోయి, లేకపోతే వాళ్ళు చూడకపోతే ఆ డోర్ ఊపి వాళ్ళు వేసి చనిపోయే పరిస్థితి ఉంది. అట్లాంటి సమయంలో మనం ఏం చేసి అంటే ఎవరైనా సెంటర్లాగా వేసిన తర్వాత కారును ఊపితే ఇమీడియట్లీగా కారులో చిన్నపిల్లలు ఉండండి రక్షించండి మనకు వాయిస్ వస్తుంది, ప్రొటెక్ట్ వాయిస్ ఆధారంగా ఇక్కడ నుంచి కాపాడుతారు. సో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ ముందుగా మనం ఏంటంటే ఇందులో ఫస్ట్ బ్యాటరీ వేయాలి. ఇది ఒక బ్యాటరీ వేసాను. సో ఇది ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక బ్యాటరీ వేసాను. ఈ బ్యాటరీని ఇలా కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు వాయిస్ రావడానికి ఒక స్పీకర్ తీసుకున్నాను. స్పీకర్ను ఫస్ట్ ఇలా Welcome to MC Music World. The Bluetooth device is ready to pair. ఇది బ్లూటూత్ స్పీకర్ వాయిస్ వచ్చింది. తర్వాత ఇది బ్లూటూత్ నుంచి మనము మాన్యువల్ మార్చుకోవడానికి మోడ్ వచ్చుతాం. మోడ్ వచ్చితే ల్యాండ్ హిమ్ అని ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఇలాగ పెట్టేసుకొని ఇది ఇలా కనెక్ట్ చేసుకోవాలి. మనం కనెక్ట్ చేసాము. సో ఇప్పుడు మనము ఇలా వెళ్తున్నప్పుడు ఇలా మన లాక్ చేసిన వెళ్తున్నాం, ఏం కాదండి, ఇలా వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం డోర్లో ఉన్నా కానీ ఏం కాదండి, మనం ఇలా వెళ్తున్నప్పుడు ఏం కాదు. సో మనం ఇలా వెళ్తున్నప్పుడు ఏం కాదు. ఇక్కడ వెహికల్ ఆన్ చేసిన తర్వాత మనం సెంటర్ లాక్ వేస్తాం. ఈ సెంటర్ లాక్ ఇక్కడ రిమోట్తో కానీ లాక్ కానీ చేస్తాం కదా, ఇది లాక్ అనుకుందాం. ఇక్కడ లాక్ వేసిన తర్వాత లోపల ఇన్నర్లో పిల్లలు ఉన్నారనుకో, ఆ పిల్లలు వచ్చి ఏం చేస్తారు తెలుసా, ఇలా ఇది ఈ యొక్క హ్యాండిల్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది. అవుట్ సైడ్లో హ్యాండిల్ ఉంటుంది. ఈ హ్యాండిల్ దగ్గరికి వచ్చి ఇలా నూకంగా లోపల ఉన్న పిల్లల యొక్క వాయిస్ మాకు శ్వాస ఆడుతుంది అని చెప్పేసి వాయిస్ కమాండ్ రాగానే అక్కడ అద్దరులో ఉన్నటువంటి కొంతమంది వేరే వెహికల్స్ వాళ్ళు కానీ తోటి వాళ్ళు వచ్చేసి అప్పుడు ఈ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి డోర్ ఓపెన్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణరక్షణ ఉంటుందో ఉద్దేశించి చేయండి. సో ఇందులో మనం వాడినటువంటి కాంపోనెంట్స్ ఏందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇది ఒక ఫార్ములా అంటే ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఐఆర్ సెన్సార్, తర్వాత రిలే, డయోడ్, ట్రాన్సిస్టర్, రెసిస్టర్, ఎల్ఈడి లైట్, తర్వాత రెగ్యులేటర్ ఐసి 5 వోల్ట్. నెక్స్ట్ ఆడియో సర్క్యూట్లో 5 వోల్ట్ రెగ్యులేటర్ ఐసి 7805, తర్వాత ఆడియో ఐసి, తర్వాత కండెన్సర్ మైక్, కెపాసిటర్, తర్వాత 3 స్విచెస్. ఇది రికార్డింగ్ స్విచెస్, ఇది కంటిన్యూ ప్లే స్విచెస్, పుష్ ప్లే స్విచెస్. తర్వాత ఇది కెపాసిటర్, ఇది స్పీకర్ జాక్ పిన్, ఇది అవుట్లో స్పీకర్. సో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ ఐఆర్ సెన్సార్, ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ సెన్సార్, ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కాంతి పరావర్తన క్రియ ఆధారంగా పనిచేస్తుంది. ఎందుకంటే మన ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే కాంతి పరావర్తన జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే మనం ఇక్కడ ఇది వేయగానే మనకి ఇక్కడ ఏమవుతుంది తెలుసా, అక్కడ ఉన్న పిల్లలు ఈ ఐఆర్ సెన్సార్ ముందు చేయబెడతారు. ఈ ఐఆర్ సెన్సార్లో 2 ఉంటాయండి, ఒక ఐఆర్ ట్రాన్స్మిటర్, ఐఆర్ రిసీవర్. ఈ ఐఆర్ ట్రాన్స్మిటర్ యొక్క కిరణాలు అనేది రిసీవర్ మన చేయిపై రిఫ్లెక్ట్ అవుతాయి, అది రిటర్న్ వెళ్ళి ఐఆర్ రిసీవర్పై పడతాయి. ఇక ట్రాన్స్మిటర్, రిసీవర్. ఈ ట్రాన్స్మిటర్ యొక్క సిగ్నల్ రిసీవర్ పై ఇక్కడ నుంచి ఇమ్మీడియట్లీగా మనకు వార్నింగ్ వాయిస్ ఇఫ్ చిల్డ్రన్ ఇన్సైడ్ కార్ లాక్ సర్క్యూట్కి వెళ్తుంది. అక్కడ నుంచి రిలేకి వస్తుంది. రిలే నుంచి
ఆడియో సర్క్యూట్కి వస్తుంది, ఆడియో సర్క్యూట్ నుంచి స్పీకర్కి వస్తుంది, స్పీకర్ రాగానే స్పీకర్లో మనకు వాయిస్ కంబైనింగ్ చేస్తుంది. ఒక్కసారి ఎలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు లాక్ వేసిన తర్వాత ఐఏ సెన్సర్ నుంచి చేయబెట్టగానే ఇట్లా చేయబెట్టగానే ఇక్కడ నుంచి వార్నింగ్ వాయిస్ ఇఫ్ చిల్డ్రన్ ఇన్సైడ్ కార్ లాక్ సర్క్యూట్కి వచ్చి అక్కడ నుంచి రిలేకి వచ్చి రిలే నుంచి ఆడియో సర్క్యూట్కి వచ్చి ఆడియో స్పీకర్ రాగానే ఈ విధంగా వాయిస్ చేయబెట్టగానే ఈ ఐఏ సెన్సర్ దగ్గర ఆబ్జెక్ట్ కాగానే ఇక్కడ నుంచి సిగ్నల్ అనేది మనకు వార్నింగ్ వాయిస్ ఇఫ్ చిల్డ్రన్ ఇన్సైడ్ కార్ లాక్ సర్క్యూట్కి వెళ్తూ లోపల ఉంటుంది. అక్కడ నుంచి రిలేకి వస్తుంది, రిలే నుంచి ఆడియో సర్క్యూట్ నుంచి ఈ విధంగా స్పీకర్. సో ఇందులో మనం వాడిన కాంపోనెంట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఐఆర్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మనం రిలే తీసుకున్నాం. ఇది రిలే 5 వోల్ట్ రిలే మోడిల్. తర్వాత నెక్స్ట్ ఇది డయోడ్. తర్వాత నెక్స్ట్ చిన్నది ట్రాన్సిస్టర్. తర్వాత చిన్న 3 ఉంటాయి, ఇవి రెసిస్టర్స్. ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్, రెడ్ ఎల్ఈడి లైట్. తర్వాత ఇటు వచ్చేసి 7805 రెగ్యులేటర్ ఐసీ. ఎందుకంటే మనం 9 వోల్ట్ ఇచ్చినాం కాబట్టి ఇది 5 వోల్ట్ కదా. ఈ 5 వోల్ట్కి 9 వోల్ట్ డైరెక్ట్ ఇస్తే కాలిపోకుండా రెగ్యులేట్ చేయడానికి, వోల్టేజ్ని డిక్రీజ్ చేయడానికి యూజ్ ఫర్ రెగ్యులేటర్ ఐసీ. ఇక్కడ నుంచి మనకు ఆడియో సర్క్యూట్లో ఉన్న కాంపోనెంట్స్ అంటే రికార్డింగ్ ఐసీ, తర్వాత కండెన్సర్ మైక్, తర్వాత 5 వోల్ట్ రెగ్యులేటర్ ఐసీ, తర్వాత చిన్న అన్ని రెసిస్టర్స్, తర్వాత కెపాసిటర్ పుష్ స్విచెస్. ఇది ఎలా పనిచేస్తుంది? సో ఇది రికార్డింగ్ చేసుకోవచ్చండి. మనం ఒకవేళ ఈ రెడ్ బటన్ అనేది రికార్డింగ్ అండి. ఇది రికార్డింగ్ పుష్ స్విచ్ అంటాం, ఇది ప్లే స్విచ్ అంటాం, ఇది పుష్ ప్లే స్విచ్ అంటాం. ఇక్కడ మనము రికార్డింగ్ చేసుకున్నప్పుడు ఈ రెడ్ని ఒకసారి గట్టిగా పట్టుకున్నప్పుడు మనం మాట్లాడగానే కండెన్సర్ మైక్ మన వాయిస్ని డిటెక్ట్ చేసుకొని ఐసీకి ట్రాన్స్ఫర్ చేస్తే ఐసీలో స్టోర్ అవుతుంది. సో మళ్ళీ ఐసీలో స్టోర్ అయిందని మళ్ళీ ప్లే చేయడానికి ఈ మధ్యలో నొత్తే ప్లే అవుతుంది. ఈ చివరిని పట్టుకుంటే మాత్రమే ప్లే అవుతుంది. ఎక్కడికంటే ఇక్కడ నుంచి సిగ్నల్ ఇమ్మీడియట్లీ మనం ఈ ఐసీలో మనం మాట్లాడి ఈ ప్లే మొత్తంగానే మనం మాట్లాడే సిగ్నల్ ఐసీకి వెళ్ళి ఐసీ నుంచి ఈ వైర్ ద్వారా స్పీకర్కి వెళ్తే స్పీకర్లో వాయిస్ వస్తుంది. ఒకసారి రికార్డింగ్ చేద్దాం, ఎట్లా చూద్దాం. ఒకసారి ప్లే ఇట్లా పట్టి చూపిస్తాను మీకు నేను. ఇదండి, ఇది పట్టుకుంటూనే వస్తుంది. ఇదో మనము కంటిన్యూ ఒకసారి నొక్కిసి పెడుతుంది. ఇది మాత్రం పట్టుకుంటే మాత్రం వస్తుందండి, ఇడిచి పెడితే బంద్ అవుతుంది. మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ వస్తుంది. ఇది పుష్ ప్లే అంటారు, కంటిన్యూ ప్లే అంటారు. రికార్డింగ్ ఎలా అయితే చూద్దాం. ఇక్కడ నేను రికార్డ్ చేసే విధానం చెప్తున్నానండి. ఇక్కడ నేను ఇలా పట్టుకున్నప్పుడు ఒక రెడ్ బల్బ్ వస్తుంది. బల్బ్ వచ్చిన మనం మాట్లాడుతున్నాను. సార్ మేము కార్లో ఉన్నాం, ప్లీజ్ మమ్మల్ని వచ్చి కాపాడండి, ప్లీజ్ మాకు శ్వాస ఆడతలేదు, మాకు శ్వాస ఆడతలే. ఇప్పుడు నేను ఒక రికార్డింగ్ చేశాను. రికార్డ్ చేయగానే ఈ కండెన్సర్ మైక్ నా వాయిస్ డిటెక్ట్ చేసుకుని ఐసీకి పంపించింది, ఐసీలో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లే ఒత్తితే ఈ విధంగా వస్తుంది. పుష్ ప్లే పెట్టానండి నేను, కంటిన్యూగా పుష్ ప్లే. సార్ మేము కార్లో ఉన్నాం ప్లీజ్. సో అదే ఇప్పుడు కంటిన్యూషన్ రావడానికి మనం ఇక్కడ డోర్ లాక్ చేసిన తర్వాత, లాక్ చేసిన తర్వాత ఇలా ఎవరన్నా వచ్చి లోపల పిల్లలు ఇలా చేయబట్టి డోర్ ఇలా అన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. సార్ మేము కార్లో ఉన్నాం ప్లీజ్ మమ్మల్ని వచ్చి కాపాడండి, ప్లీజ్ మాకు శ్వాస ఆడతలేదు, మాకు శ్వాస ఆడతలే. సో ఈ విధంగా మనకు ఉంటుంది. సో దీన్ని వార్నింగ్ వాయిస్ చిల్డ్రన్ ఇన్సైడ్ కార్ లాక్ అని. అంటే ఈరోజు చాలామంది పిల్లలు కారులో ఉండి చనిపోతున్నారు. మనం పేపర్లో చూస్తున్నాం, వార్తలు చూస్తున్నాం. వాటిని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో రీసెంట్గా ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కారణం ఏంటంటే మా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఒక కిరాయికి ఉంటారు. పాపం వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాళ్ళ పాప కారులో ఉన్నారు. వాళ్ళు షాపింగ్కి వచ్చారక పాప శ్వాస చనిపోయింది. అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది కాబట్టి ఈ ఆలోచన సార్తో పాలు పంచుకొని చేయడం జరిగింది.